నిషా చామంతి ఫోన్ ఇలా ఇవ్వు. అదేమైనా తలుపు కొట్టిందంటే ప్రేమ్కి తెలిసిపోతుంది. వెంటనే డైవర్ట్ చేయాలి. హే చామ్, ఎక్కడున్నావు చామ్? బాబు గారు, నేను ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసాను. అదేంటి చామ్, నేను తీసుకెళ్తానని చెప్పాను కదా. చెప్పారు బాబు, నేనే వినలేదు. ఏంటి చామ్ ఇలా చేసావు? పర్లేదులే బాబు, ఎలాగో వచ్చేసాను కదా. అంత తొందర ఎందుకు? ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది కదా. ఆ టైంలో ఇంకొంచెం ప్రిపేర్ అవుతాను బాబు. సరే, నేను బయలుదేరి వస్తాను. కంగారేం లేదులేండి. ఏదైనా పనుంటే మెల్లగా రండి, పర్వాలేదు. కట్ చేసింది ఏంటి? చామ్, నీకన్నా నాకు వేరే పనే ఉంటుంది. ప్రేమ్ బాబు, వెళ్ళిపోతున్నాడక్క. నువ్వు సూపర్. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ప్రేమ్కి డౌట్ వస్తున్నట్టుంది అత్తయ్య. రే ప్రేమ్, అమ్మా, అదిగో నిషా, ప్రేమ్ అక్కడున్నాడు. రే, నిషా నీకోసమే వెతుకుతోంది. దేనికమ్మా? తనని ఎగ్జామ్ కి తీసుకెళ్ళాలి కదరా. తీసుకెళ్ళానంటే రాద్దాంతం చేస్తారు. అక్కడికే కదా వెళ్తున్నాను, ఎందుకు వీళ్ళతో గొడవ? రే, మాట్లాడవేరా. సరే. బాయ్ ఆంటీ. బాగా రాయాలమ్మా. అసలు తలుపు ఎవరు వేశారు? ప్రేమ్ బాబుకి ఫోన్ చేద్దామంటే నా ఫోన్ కూడా కనిపించట్లేదు. ఇది కావాలని చేసిన పని. నన్ను ఎగ్జామ్ రాయనివ్వకుండా ఉండడానికి ఇలా చేశారు. ప్రేమ్ బాబు అన్నారు రావాలి, నన్ను ఎగ్జామ్కి తీసుకువెళ్ళమని చెప్పాను కదా. ప్రేమ్ బాబు తప్పకుండా వస్తారు. ప్రేమ్, వెళ్దామా? ప్రేమ్ బాబు తప్పకుండా వస్తారు. ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, అయ్యో బాబు, ఇటు చూడండి. అది పిలుస్తోంది. ప్రేమ్ బాబు. ప్రేమ్కి వినబడలేదండి అత్తయ్య. అయ్యో, అమ్మగారు, అమ్మగారు, రోజమ్మా, రోజమ్మా, ఇటు చూడండి.
ఏమో వినిపించుకోవడం లేదు. ఇక ఇక నేను ఎలా వెళ్ళి ఎగ్జామ్ రాస్తాను? లా కోర్స్ చేయబోతున్నాను. మనలాంటి పేదోళ్ళకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అండగా నిలబడాలి. అందుకే నేను లాయర్ అవుతాను. మన కష్టం ఇంకొకరికి రాకుండా చూసుకుంటాను. నువ్వు చదువుకోవాలి, గొప్పదానివి కావాలి, చాలా చాలా గొప్పదానివి కావాలి. దాని ఫోన్ కూడా ఆఫ్ చేసే రోజా. ఎగ్జామ్ హాల్లో కూడా ఎలాగో ఫోన్ కనబడదు. ప్రేమ్ చామంతి ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుంటాడు స్విచ్ ఆఫ్ చేసి. అలాగే అత్తయ్య. జామ్ నాకు చెప్పకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయిందంటే ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఏమై ఉంటుంది? ప్రేమ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భార్యని ఎగ్జామ్కి భర్త తీసుకెళ్లడాన్ని నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ ఊహించుకోకు. తలకిందులయ్యి తల తిరిగిపోతుంది. సర్లే, ఇప్పుడు ఏం మాట్లాడుకో. అమ్మా, నీ పూజలు చేస్తున్నాను, అయినా ఎందుకు నాకు ఈ పరీక్షలు? ఈ బార్ ఎగ్జామ్ నా జీవితంలో ఎంత ముఖ్యమో నీకు తెలీదా? అమ్మా, ఇది ధర్మమా? నేను ఎగ్జామ్ రాయాలమ్మా, నేను ఎగ్జామ్ రాయాలమ్మా. నన్ను కాపాడు తల్లి, నన్ను కాపాడు, కాపాడు. ఏమైంది ప్రేమ్? తెలీదు. ఏంటి రిపేరా? ఏమో